1994 సరే కంటిన్యూ పరంపరగా ఎమ్మెల్యేలుగా ఉన్నాం. ఇక నాకు వారికి ఉన్నటువంటి అనుబంధం నాకంటే వయసులో చాలా పెద్దోడు, కానీ ఒక గౌరవం మర్యాద మొదటి నుంచి. అన్ఫార్చునేట్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 19వ తేదీన వారు మరణించారు. ఇప్పటికి సంవత్సరం 3 రోజులే అవుతుంది. మొన్ననే ఏడాది మాసం కూడా జరిగింది. బట్ ఆ తర్వాత కేసీఆర్ గారు వారి అమ్మాయికి అవకాశం ఇవ్వడం, సాయన్న గారి కంటోన్మెంట్ మీద వారికి ఉన్నటువంటి అంటే ప్రజల పట్ల వారికి ఉన్న మమకారం కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆయన చేసినటువంటి కృషి కాబట్టి ఆ తర్వాత జరిగిన పరిణామాలలో వారి అమ్మాయికే టికెట్ ఇవ్వడం, అమ్మాయికి గెలవడం, ఆ తర్వాత అన్ఫార్చునేట్ పొద్దున్నే అసలు నిద్రలకి లోవగానే ఈ వార్త వినడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన, విషాదకరం. అంటే ఆ కుటుంబం సాయనకు 3 బిడ్డలే, చిన్నమ్మాయి. అన్ఫార్చునేట్ మరి జరిగినటువంటి ఘటన పొద్దున్నే యాక్సిడెంట్ కావడం, మరణించడం మాకే కాకుండా వారి కుటుంబంతో పాటు ఈ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి చనిపోవడం బాధాకరం.